హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి శాలరీస్ అనేటువంటివి అయితే నిలిపివేస్తున్నారనమాట. అయితే మనకు ఈ యొక్క పెండింగ్ బకాయిలు అనేటువంటి వాటన్నిటిని కూడా చెల్లించేందుకైతే ఎన్డీఏ కూటమి సిద్ధమైతే అయ్యింది. సో మనకు ఈ యొక్క వాలంటీర్స్ కు సంబంధించి శాలరీ బిల్స్ అనేటువంటి వాటిని కూడా మంజూరు చేయడం అయితే జరిగింది. మనకు నిధి యాప్ లో వీటన్నిటిని కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ కూడా ఈ యొక్క నిధి యాప్ అనేటువంటిది మీ మొబైల్ ఫోన్స్ లో డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. సో ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్ గా అయితే తెలుసుకుందాము. అది ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ యాప్ అనేటువంటిది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ గురించి. సో నెక్స్ట్ ఇక అదే విధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా విధుల్లోకి ఎప్పటి నుంచి అయితే తీసుకువస్తారు అనేటువంటి దానికోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీని మీద కూడా నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అంటే పర్టికులర్ గా మనకు ఈ తేదీ నుంచి అయితే వీళ్ళని విధుల్లోకి అయితే తీసుకువస్తారు అనేటువంటి దానికి సంబంధించి అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. అదేవిధంగా వీరికి సంబంధించి కొత్తగా అప్పు చెప్పబోయే విధులైనటువంటి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా పక్కన పెట్టడమే కాకుండా వాళ్ళకి సంబంధించి 3 నెలల జీతం బకాయిలు అనేటువంటివి కూడా నిలిపివేసింది అనమాట. సో గత 3 నెలల నుంచి వీళ్ళెవరికి కూడా జీతాలు అనేటువంటివి అయితే పడడం లేదు. సో అయితే ఎట్టికేలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ జీతాల పైన ఒక కీలక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది. అంటే మనకు వీళ్ళకి మొత్తంగా 3 నెలల జీతం అంటే 5,000 రూపాయల చొప్పున చూసుకుంటే మనకు 15,000 రూపాయలు మొత్తంగా ఈ శాలరీ మొత్తాన్ని కూడా ఒకేసారి వారి ఖాతాల్లోకి అయితే జమ చేసే విధంగా అయితే తీసుకురాబోతున్నారు. సో నిన్నటి రోజున మనకు ఈ యొక్క శాలరీ బిల్స్ అనేటువంటి కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఎక్కడ అని చూసుకున్నట్లయితే మనకు నిధి యాప్ లో అయితే ఈ యొక్క శాలరీ బిల్స్ అనేటువంటివి అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో నిన్న దీని గురించి ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను నేను మీకు. సో ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ యొక్క యాప్ లోకి వెళ్ళి మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి మీ యొక్క శాలరీ బిల్స్ కు సంబంధించి, అంటే ప్రతి నెల శాలరీ బిల్ కి సంబంధించి అయితే అప్డేట్ దాంట్లో ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి మీరు ఎట్లా చెక్ చేసుకోవాలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్ ఫోన్లో. అది మొబైల్ ఫోన్లో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అందరూ కూడా ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసుకొని యాప్ అనేటువంటిది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక అక్కడ మీకు యూజర్ నేమ్ అనేటువంటిది అయితే అడుగుతుంది అనమాట. సో మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత చూసుకుంటే మనకు పాస్వర్డ్ దగ్గర CFSS@123 అయితే ఎంటర్ చేసుకోండి అనమాట. ఓకేనా? సో దాని తర్వాత మీకు కింద అయితే ఒక యారో మార్క్ లాగైతే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేటువంటిది అయితే వెళ్తుంది మీ మొబైల్ నెంబర్కి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే ఒకటి వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి కింద అయితే మీకు ఓకే అని అయితే ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసినట్లయితే దాని తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత కనపడే పే స్లిప్ల పైన క్లిక్ చేయండి. మీ యొక్క శాలరీ వివరాలు నెలల వారీగా అయితే అక్కడ రావటం అయితే జరుగుతాయి అనమాట. ఓకేనా? సో ఇది మీకు ఈ యొక్క శాలరీ బిల్స్ అప్డేట్ చేసుకునే దానికి సంబంధించి చెక్ చేసుకోవడం ఎట్లా అని ఆ నిధి యాప్లో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ కూడా. ఓకేనా? సో ఇకపోతే మనకు ఈ యొక్క జీతాలు అనేటువంటివి ఈ నెలాఖరు లోపల మొత్తంగా అయితే ఒకసారిగా అయితే చెల్లించబోతుంది కూటమి ప్రభుత్వం. అది ఎవరెవరికి అనుకుని మీకు డౌట్స్ అయితే కావచ్చు. అంటే చాలా వరకు కూడా మనకు ఏపీ రాష్ట్రంలో రాజీనామాలు అనేటువంటివి అయితే చేసేస్తున్నారు కాబట్టి అది రాజీనామా చేసినటువంటి వాళ్ళకా లేదంటే రాజీనామా చేయనటువంటి వాళ్ళకి విడుదల చేస్తారా, ఇద్దరికీ విడుదల చేస్తారా అని మీకు డౌట్స్ కూడా రావచ్చు. చూసుకున్నట్లయితే మనకు రాజీనామా చేయనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 3 నెలల జీతాల బకాయిలు అనేటువంటివి అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాజీనామా చేసినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే మనకు ఎటువంటి జీతాలు అనేటువంటి కూడా చెల్లించే విధంగా అయితే కనిపించడం లేదు. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఒక చిన్న కమెంట్ చేసి అయితే అడగండి. ఇకపోతే మనకు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రాజీనామా చేయనటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి విధుల్లోకి ఎప్పటి నుంచి తీసుకువస్తారయ్యా అని చూసుకున్నట్లయితే, సో ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్ ను
పక్కన పెట్టడంతో వీళ్ళు అనేక ధర్నాలు అనేటువంటివి చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వినతి పత్రాలు అయితే అందజేసుకుంటూ ఉన్నారు అధికారులకు సంబంధించి. బట్ ఒకరు కూడా వీళ్ళకి రెస్పాండ్ అయితే అవ్వలేదన్నమాట. సో రీసెంట్ గా మనకు ఈ యొక్క శాసన సభలకు సంబంధించి వాలంటీర్లకు వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామంటూ కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. బట్ ఇంకా కూడా విధుల్లోకి అయితే తీసుకోలేదు. అయితే ముఖ్యంగా మనకు ఏ తేదీ నుంచి వీళ్ళని విధుల్లోకి అయితే తీసుకుంటారని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కర్నూలు డిసిసి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ అయితే చేశారనమాట. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, గౌరవ వేతనం 10,000కు పెంచుతామనే హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చడం లేదని ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద అయితే మండిపడడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే విధుల్లోని ఎప్పటి నుంచి తీసుకొస్తారంటే ఈ నెలాఖరు లోపల నుంచి అయితే వీళ్ళకి విధులు అయితే అప్పచెప్తారనమాట. ఎందుకంటే మనకు ఈ యొక్క సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఇవన్నీ కూడా పంపిణీ అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఈ నెలాఖరు నుంచి అయితే వీరికి విధులు అనేటువంటివి అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ముందు ముందు రోజుల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ గానే ఆన్ అయితే పెట్టుకునేయండి. దీనికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తాను వెంటనే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.